మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. మీరే దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను ఒక ముఖ్య గమనించండి. మరి నిన్నటి దినాన మరి గండిపేట ప్రాంతంలో మరి శంకరపల్లి అనే ఒక ఊర్లో మరి నిన్నటి దినాన మెథడిస్ట్ సంఘంలో ఉన్న దేవుని సేవకులను, దేవుని ప్రజలను అనేక మంది బజరంగ్ దళ్ వారు, బీజేపీ వారు వచ్చి వారిని గాయపరిచి మరి ఆ చర్చినంతా కూడా పాడు చేయడం జరిగింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అట్టి బిడ్డల గురించి ప్రార్థన చేయండి. మరి నిన్నటి దినాన చూసినట్టయితే జానువాడ విలేజ్ మెథడిస్ట్ చర్చ్ మరి గండిపేట్ ఓషన్ పార్క్ నుంచి 10 కిలోమీటర్ల దూరంగా ఉంటుండగా ఆ చర్చిలో కొంతమంది దుండగులు ప్రవేశించి ఆర్ఎస్ఎస్ వారి ప్రవేశించి మరి చర్చిలో ఉన్న వారిని గాయపరిచారు. భయంకరంగా దెబ్బలు కొట్టి చర్చిలో ఉన్న వారందరినీ కూడా రక్తాలు కారేంత భయంకరంగా కొట్టి మరి ముగ్గురు గాంధీ హాస్పిటల్లో ఐసీలో ఉంటున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనందరి బాధ్యత మనమందరం కలిసి ప్రార్థన చేసే సమయం ఆశూన్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి హైదరాబాద్ ప్రాంతంలో మరి ఇలాంటి సంఘటనలు జరుగుతుండగా ప్రభుత్వం కూడా మెలుకొండి మరి క్రైస్తవులకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు వారు మన పక్షాన నిలబడే విధంగా ప్రార్థన చేయండి. మన గాయపడిన వ్యక్తుల గురించి ప్రార్థన చేయండి. ఐసీలో ఉన్న గాంధీ హాస్పిటల్లో ఉన్న బిడ్డల గురించి కూడా ప్రార్థన చేయండి. రేటి దినము మరి వల్ల వచ్చిన వారు మరి అక్కడ నిరసన తెలియజేయడానికి అనేక మంది క్రైస్తవులు వస్తుండగా మీరు కూడా ఒకవేళ మీకు వీలైతే మీరు కూడా 9 గంటలకు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. జానువాడ విలేజ్ మెథడిస్ట్ చర్చ్ మరి గండిపేట్ ఓషన్ పార్క్ దగ్గర, ఓషన్ పార్క్ నుంచి శంకర్పల్లి రూట్లో మరి ఒక సంఘం ఉన్నది. మరి నిన్నటి దినాన సంఘం అంతా కూడా మరి ఆ పాడు చేసి సంఘంలో ఉన్న వారిని గాయపరిచి ఉన్నారు. దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో అటు బిడ్డల గురించి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. అలాగే సంఘంల గురించి ప్రార్థన చేయండి, సేవకుల గురించి ప్రార్థన చేయండి. భారతదేశంలో ఉన్న ప్రతి సంఘము మరి దాన్ని కాపాడుకునే విధంగా మన బాధ్యత ఉన్నది. మనమందరం కూడా మరి పోరాడవలసి వస్తే మనమందరం కూడా ఏకమై పోరాడి మన హక్కులను మనం కాపాడుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉండండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, జానువాడ విలేజ్ మరి శంకర్పల్లి రోడ్ మరి అదే రీతిగా మరి ఓషన్ పార్క్ నుంచి 10 కిలోమీటర్ల దూరంగా ఉంటుండగా మరి ఈరోజు అక్కడ క్రైస్తవులందరూ కూడా నిరసన తెలియజేస్తుండగా మీకు వీలైతే మీరు కూడా వెళ్ళి ఆ ఒక నిరసనలో పాల్పంచుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. హృదయ కలం తిరిగి దేవుని వాక్యంలోకి వెళ్దాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి నిన్నటి దినాన్న యాష్ వెడ్నెస్డే మరి లెంట్ దినాలు ప్రారంభించబడ్డాయి. నిన్నటి దినాన మరి దేవుని యొక్క వాక్యము ధ్యానించుకున్నాము. ఏ రీతిగా ఉపవాసం ఉండాలనో మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 18 వరకు ఉన్న దేవుని యొక్క వాక్యము ధ్యానించుకున్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యాష్ వెడ్నెస్డే అనగానే బూర్ది దినము అనగానే ప్రియ దేవుని సంగమా, బస బుధవారము. బూర్ది దేనికి సాదృశ్యం అంటే తగ్గింపుకు సాదృశ్యము. మనం చూసినట్టయితే బైబిల్లో ఉన్న కొంతమంది దేవుని యొక్క సేవకులు మరి ఆ రీతిగా వారిని వారు తగ్గించుకున్నారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఆదికాండము 18వ అధ్యాయం 27వ వచనంలో అబ్రాహాము తాను తగ్గించుకొని మరి నేను ధూళినే ఉన్నాను, బూడిదనే ఉన్నాను అనే మాట జ్ఞాపకం చేస్తాడు. అలాగే చూసినట్టయితే ఎస్తేర్ గ్రంథంలో కూడా ఈ యొక్క సమయంలో ఆ మాటలు జ్ఞాపకం చేయబడతాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అదే రీతిగా యోబు గ్రంథంలో కూడా యోబు కూడా ఆ రీతిగానే నేను బూడిదనే ఉన్నాననే మాట జ్ఞాపకం చేస్తాడు. అదే రీతిగా చూసినట్టయితే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో కూడా దానియేలు కూడా మరి బూడిదని మీద పోసుకొని మరి ఆ సమయంలో ఉపవాసం ఉండడనే మాట జ్ఞాపకం ఉపవాసం ఉండడం ఆ సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం అలా చేయాలని కాదు, కానీ మనం తగ్గించుకునడం చాలా ప్రాముఖ్యము. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నువ్వు తగ్గించబడినప్పుడు నువ్వు హెచ్చించబడతావు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొకసారి లెంట్ దినాలలో మనం ఉంటుండగా మరి సిలువ దానంలో శ్రమ దినాలలో మనం ఉంటుండగా మనల్ని మనం తగ్గించుకొని దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తాను. హృదయ కలవు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ఓవేలు గ్రంథము మరి చూసినట్టయితే 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకున్న వాక్య భాగంను ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వసంత కాలము మరి చిగురించే కాలము
మనము దేవుని తట్టు తిరగవలసిన సమయం ఇదే. మనల్ని మనము సరిదిద్దుకునే సమయము, మనల్ని మనము దేవుని సన్నిధిలో కనపరుచుకునే సమయము, మనల్ని మనము దేవుని సన్నిధిలో మనల్ని కనపరుచుకుంటూ మనలో దేవునికి ఏదైతే ఇష్టం లేదో అవి తీసుకునే సమయము అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక మార్పు కలిగే జీవితం కావాలి. ఉపవాసంలో ఈ 40 దినాలు లేదా 46 దినాలు ఉపవాసంలో ఉంటున్న వారు దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకునే విధానం ఏంటంటే, మనము తిరిగి దేవుని వైపు రావడమే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఉపవాసము ఉండి దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకొని మన జీవితాలను మార్చుకొని దేవుని చిత్తంలో దేవుని మార్గంలో నడవడమే నిజమైన ఉపవాసము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మనం చూసినట్లయితే యోవేలు గ్రంథము 2:12 ఇప్పుడు మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని ఇది యెహోవా వాక్. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యము తెలియజేస్తా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇప్పుడు మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇది యెహోవా వాక్. దేవుని వాక్ అయి ఉన్నది. మనం తిరిగి దేవుని వైపు రావడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. మరలా ఒకసారి ఈ 2024 సంవత్సరంలో ఉపవాస దినంలో ఉంటుండగా మనం మనస్పూర్వకంగా దేవుని ఎద్దకు రావాల్సిన సమయము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకునే విధానము, మనల్ని మనం సరిదిద్దుకునే అవకాశము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే హోషేయ గ్రంథము 12:6 కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించి ఎడతెరగక నువ్వు దేవుని యందు నమ్మకించుము. హల్లెలూయా. ఎడతెరగక దేవుని మీద ఆధారపడము, మనలో ఉన్న పాపంని కానీ, మనలో ఉన్న దుశ్క్రియలు కానీ, మనలో ఉన్న అసూయ కానీ, మనలో ఉన్న కోపము కానీ, ఇవన్నీ కూడా అణిచివేయాలంటే నువ్వు ఉపవాసం ఉండి దేవుని తట్టు తిరగవలసిన సమయం అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, కాబట్టి నీవు దేవుని తట్టు తిరగవలెను. కాబట్టి నువ్వు దేవుని తట్టు, మనం అందరం కూడా ఉపవాస దినంలో దేవుని వైపు తిరగవలసిన సమయము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనస్పూర్వకంగా దేవుని వైపు రావాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అలాగే చూసిన కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెరగక నీ దేవుని యందు నమ్మకించుము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని మీద ఆధారపడటము ఎంతో ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు ఉపవాసం నుండి కన్నీరు విడిచుచు, మన కన్నీరు కార్చుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా దగ్గర రండి, ఇది యెహోవా వాక్. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఉపవాస దినంలో మనల్ని మనము దేవుని వైపు తిరగడము, మనల్ని మనము తగ్గించుకొని మనల్ని మనము దేవుని సన్నిధిలో కనపరుచుకున్న విధానం ఎలా ఉండాలంటే ఒక మార్పు కలిగి ఉండాలి. ఈ వసంత కాలంలో చిగురించే విధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా ఒక చిగురు అనేది, ఆ చిగురించే బిడ్డలుగా మనం ఉండాలనేది దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా దగ్గర రండి, ఇదే యెహోవా వాక్. మనస్పూర్వకంగా మన హృదయాలను దేవుని వైపుకు తిప్పవలసిన సమయం ఇదే. మనలో ఉన్న కోపమే కానీ, అసూయే కానీ, మనలో ఉన్న అబద్ధాలు కానీ, మనలో ఉన్న పాపము కానీ, ఇవన్నీ కూడా కడుక్కునే సమయం ఇదే. మనం దేవుని తట్టు తిరగవలసిన సమయం ఇదే. ఇలాంటి కాలంలో దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవుని మహిమపరుస్తూ మన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకునే సమయము. కాబట్టి ఉపవాసం ఉండి తిరిగి నా యొద్దకు రండి అని దేవుని వాక్ తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా నా యొద్దకు రండి అని దేవుని వాక్యం పిలుస్తూ ఉన్నది. మనం దేవుని వైపు మనం తిరిగినట్టయితే దేవాది దేవుడు మన వైపు తిరుగుతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. అలాగే 13 చూసినట్టయితే, మీ దేవుడైన యెహోవా కరుణావాక్యములు గల వాడును, శాంతిమూర్తి, అత్యంత కృప గలవాడయుండి
తాను చేయని ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తపడును గనక మీ వస్త్రములను కాక మీ హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరిగండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన వస్త్రములను చింపుకొనడం కాదు, కానీ మన హృదయాలను దేవుని సన్నిధిలో మనల్ని మనము కనపరుచుకునే సమయం. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలమి మాటలు ఇంటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇలాంటి కాలంలో ఉపవాస దినంలో ఉంటుండగా దేవుని తట్టు తిరగడం ఎంతో ప్రాముఖ్యమైన. చూసినట్టయితే మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం చూసినట్టయితే, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమే, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమే, కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నదే. సిలువ వైపు చూసే, సిలువలో వేలాడుతున్న ప్రభు యేసు క్రీస్తువు వైపు చూసే, నశించుచున్న వారికి అది వెర్రితనమే, కానీ రక్షించబడుతున్న మరొకది దేవుని యొక్క శక్తి అయి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తిరిగి మనము ఓవేలు గ్రంథం 2వ అధ్యాయంకి వచ్చినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 13వ వచనంలో, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యాలు గలవాడు, శాంతిమూర్తి, అత్యంత కృపా గలవాడై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయాలను చింపుకొనండి. వస్త్రములను కాక, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పాపం వల్ల వచ్చే జీతము మరణమే. ఆ మరణం నుంచి మనం రక్షించబడాలంటే తిరిగి దేవుని వైపు రావాల్సిన సమయం. ఈ ఉపవాస దినంలో మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకోవాల్సిన సమయం ఇదే. మీ వస్త్రములను కాక మీ హృదయాలను చింపుకొనండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఆయన తట్టు తిరుగుడి అనే మాట. హృదయ కలప. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం దేవుని తట్టు తిరగవలసిన సమయం ఆసన్యమైనదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యోబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం చూసినట్టయితే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములను చింపుకొని తల వెంట్రుకలను నేల మీద సాష్టాంగంగా నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగా అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామము స్తుతి కలుగును గాక నేను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, భక్తుడైన యోబు మరి ఆ సమయంలో తన సమస్తము కోల్పోయినాడు. సమస్తము, తన కుమారులను, కుమార్తెలను, తన ఆస్తుపాస్తులు అన్ని కోల్పోయినప్పుడు కూడా దేవునిని గణపరిచే బిడ్డగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ సమయంలో అప్పుడు యోబు లేచి తన వస్త్రములను అన్ని కూడా చింపుకొని తల వెంట్రుకలను గుంచుకొని నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి, నేను తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగా అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామముకు స్తుతి కలుగును గాక. సమస్తము కోల్పోయినా కానీ దేవునిని గణపరిచే బిడ్డగా మరి యోబు ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా సమస్తము కోల్పోయినా కానీ దేవునిని గణపరిచి దేవునికి స్తుతి మహిమలు చెందించవలసిన సమయము మనకు దొరికినప్పుడు అందులో మనం ఆనందించడం ఎంతో ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం ఒకవేళ పాపంలో బ్రతుకుతున్నట్టయితే, పాపంలో జీవిస్తున్నట్టయితే, ఆ పాపంకి శిక్ష దేవుడు విధించే సమయము రాకముందే, ఆ దినము రాకముందే, ఆ గడియ రాకపోతే నువ్వు దేవుని తట్టు నువ్వు మనస్పూర్వకంగా నువ్వు తిరిగినట్టయితే ఆ శిక్ష నుంచి నువ్వు తప్పించుకోగలుగుతావని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ దేవాది దేవుడు, ఆ గొప్ప దేవుని వైపు, మన ప్రభు యేసు క్రీస్తు వైపు, ఆ కల్వరి సిలువలో ప్రతి ఒక్కరు పాపం అనేది కొట్టివేయబడింది. ప్రతి ఒక్కరి కొరకు ప్రభు యేసు క్రీస్తు ఆ వెల అన్నది చెల్లించేస్తాడు. మనం చెల్లించవలసిన ఆ వెల ప్రభు యేసు క్రీస్తు ఆ కల్వరి సిలువలో వెల చెల్లించాడు. కాబట్టి మనం విడిపించబడ్డాం, మనం స్వతంత్రులమైనము. మనం చేయవలసింది ఒకటే, తిరిగి మనం దేవుని తట్టు తిరగడము, ఉపవాసముండి కన్నీరు కార్చుచు దుఃఖించుచు
మనము దేవుని వైపు తిరగవలసిన సమయం దేవుని సంగమా దేవుని ప్రజలారా మనస్పూర్వకంగా హృదయానుసరంగా మనం దేవుని వైపు తిరగవలసిందే. ఒకవేళ దేవుడు మన మీద కోపం కలిగి మన మీద దేవుడు ఏదైతే శిక్ష విధించాలనుకున్నాడో ఆ శిక్ష నుంచి నువ్వు తప్పుకోవాలి అనుకుంటే హృదయకాలము ఈ యొక్క సమయంలో ఈ లెంట్ దినాలలో మనస్పూర్వకంగా నువ్వు ఉపవాసం ఉంటే దేవుని వేడుకున్నట్టయితే దేవాతి దేవుడు ఆ శిక్ష నుంచి నీకు విడుదల దయచేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల 14వ వచనం చూసినట్టయితే ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము పూన అర్పణలు మీకు దీవెనగా అనుగ్రహించును. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనం తిరిగి దేవుని వైపు తిరిగినప్పుడు మనస్పూర్వకంగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకొని దేవునిని మహిమపరిచినప్పుడు ఈ ఉపవాస దినంలో మనము దేవుని సన్నిధిలోకి మనం ప్రవేశించి మనం దేవుని చిత్తంలో మనస్పూర్వకంగా మనం దేవుని సన్నిధిలో తిరిగినట్టయితే ఒకవేళ దేవుడు మన మీద ఆ శిక్షను తీసివేస్తాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవుని వాక్యంతో ఒకవేళ యెహోవాకు తగిన నైవేద్యంలో పూన అర్పణలు మీకు దీవెనగా అనుగ్రహించబడునని ఎవడు చెప్పగలడు? ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ఎవరు చెప్పగలుగుతారు? ఎందుకంటే దేవాది దేవుడే ప్రభు యేసు క్రీస్తు వైపు మనం తిరిగినప్పుడు మన అర్పణలు దేవుని సన్నిధిలో అర్పించవలసినప్పుడు ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, అర్పణలు అనగానే ఏదో కానుకలు కాదు, నీ హృదయాన్ని అర్పించాలి. నీ హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడైతే దేవాది దేవుడు నీకు శిక్ష ఏదైతే విధించాలన్నదో ఆ శిక్ష నుంచి నువ్వు తప్పించుకుంటావు. నీవు హృదయాన్ని దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇది ఆశ్చర్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల సియోనులో బాకా ఊదడి, ఉపవాస దినము ప్రతిష్ఠించడి, ప్రతి దినము నియమించిన ప్రకటన చేయడి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన సమయము మరి ఆశూన్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఉపవాసముతోనే మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ మనల్ని మనం తగ్గించుకుంటూ మనల్ని దేవుని సన్నిధిలో మనలో ఉన్న పాపాలను తీసివేసుకొని దేవుని చిత్తంగా జీవించాలనేది ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు, ఇప్పుడు మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా దగ్గర రండి. ఇదే వాక్. మీ బట్టలు చింపుకొనుడో కాదు, కానీ హృదయాన్ని చింపుకొని దేవుని సన్నిధికి రండి. హృదయాలని పరిశోధించే దేవాతి దేవుడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మన దేవాతి దేవుడైన మన ప్రభు యేసు క్రీస్తు మన హృదయాలని పరిశోధించుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఉపవాసముతో దేవునికి అతి ఇష్టమైనది. మనం దేవునికి సమీపంగా జీవించడము దేవునికి ఎంతో ఇష్టమైనది. ఉపవాసంలో మనం దేవుని సన్నిధికి చేరి ఉన్నాము. దేవుని సన్నిధిలో మనం చేరినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉపవాసముతో దేవుని సన్నిధిలో ప్రవేశించాలని ప్రభు పేరట తెలియజేస్తావు. ఇట్టి మాటలను దేవుడు దేకాలము మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయను గాక. ప్రియ దేవుని సంగమా చలరా, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయవలసిన సమయం ఇదే. వాక్యం తెలియజేస్తూ ఉంది, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, భారతదేశంలో మరి అనేక ప్రాంతాల్లో మరి క్రైస్తవులకు ఎన్నో హింసలు జరుగుతున్నాయి, సంఘముల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరి బాధ్యత మనము దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము కనపరుచుకొని మనం దేవుని ప్రజల వైపు నిలబడాల్సిన సమయం ఇదే. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయవలసిన సమయము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని సన్నిధిలో మరి నిన్నటి దినాన జరిగిన సంఘటనలో మరి అనేక మంది గాయపరచబడి ఉన్నారు. అనేక మంది మరి గాంధీ హాస్పిటల్లో ఉంటుండగా జానువాడ అనే విలేజ్ మెథడిస్ట్ సంఘంలో మరి నిన్న జరిగిన సంఘటనలో అక్కడ ఉన్న భక్తులను హింసించారు, గాయపరిచారు, రక్తాలు కారేంత భయంకరంగా వారు కొట్టి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ప్రతి ఒక్కరూ కూడా మెలుకోవాల్సిన సమయం ఇది. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేయవలసిన సమయం. సంఘాల గురించి ప్రార్థన చేయాలి. మనకెందుకు అని మనం ఊకుంటే రేపటి దినాన ఇది మన వైపు కూడా రావచ్చు.
క్రైస్తవులంగా దేవుని బిడ్డలుగా మనం పిలువబడుతున్నప్పుడు మన సంఘాలకు మరి సంఘంలోకి అపాయం వచ్చినప్పుడు ఒక క్రైస్తవునిగా ఒక క్రైస్తవురాలుగా నిలబడవలసిన వారం. ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే మీ గృహాలలో ఉండి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన దేవుడు తప్పకుండా విని ఎవరైతే మరి ఆ సంఘాన్ని కూల్చివేస్తున్నారో, ఎవరైతే సంఘ సభ్యులను గాయపరుస్తున్నారో, మరి బజరంగ దళ్ వారు కానీ బీజేపీ కానీ ఎవరైనా కానీ దేవుడు వారి మనసులు కూడా మార్చే విధంగా, వారు కూడా తిరిగి దేవుని వైపు వచ్చే విధంగా ప్రార్థన చేయండి. గాయపడ్డ వారి గురించి ప్రార్థన చేయండి. హాస్పిటల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేయండి. ఒకవేళ వెళ్ళవలితే మరి జానువాడ గండిపేట దగ్గర మరి ఓషన్ పార్క్ నుంచి 10 కిలోమీటర్లు దూరంగా ఉంటుండగా మెథడిస్ట్ చర్చ్ దర్శించండి. మీ నిరసన తెలియచేయండి. అక్కడున్న వారి కొరకు ప్రార్థన చేయండి. ఇలాంటి కాలంలో మనమందరం కూడా దేవుని సన్నిధిలో కొద్ది సమయము సంఘాల గురించి ప్రార్థన చేస్తాము. సంఘంలో ఉన్న ప్రజల గురించి ప్రార్థన చేస్తాము. సేవకుల గురించి ప్రార్థన చేస్తాము. విశ్వాసుల గురించి ప్రార్థన చేస్తాము. మరి దేవాది దేవుడు వాటిని భద్రపరిచి వారిని కాపాడే విధంగా, ఎవరైతే సంఘాలను కూల్చివేయడానికి మరి సంఘంలో ఉన్న వారిని గాయపరుస్తుండగా వారి మనసుల కఠిన హృదయాలను కూడా మార్చబడ విధంగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ప్రార్థన చేయండి. దేవుడి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఉపవాసంలో మనం దేవునికి సమీపంగా వచ్చే, ఒకవేళ మనం వెళ్ళలేకపోయినా కానీ వెళ్ళే వారి గురించి ప్రార్థన చేయండి. మరి దేవుడు అక్కడ సమాధానము నింపే విధంగా తిరిగి ఆ బిడ్డలు కోలుకొని దేవుని సేవలో, దేవుని పరిచర్యలో తిరిగి పాల్పొందుకునే విధంగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. జానువాడ విలేజ్ మెథడిస్ట్ చర్చ్, శంకర్పల్లి రోడ్, మరి ఓషన్ పార్క్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో సంఘం ఉన్నది. ప్రతి ఒక్కరం కూడా ఉపవాసంలో ఉన్నప్పుడు మీ విన్నపంలో దేవునికి తెలియచేయండి. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి ధనములు స్తోత్రములు నైనా ప్రభా. తండ్రి నేటి దినాన మరి జానువాడ అనే విలేజ్లో మెథడిస్ట్ సంఘంలోనైనా ప్రభా మరి కొంతమంది దుండగులు వచ్చి నైనా ప్రభా అక్కడ ఉన్న విశ్వాసులను గాయపరిచి, సేవకులను గాయపరిచి నైనా ప్రభా మరి కొంతమంది 3 వారు నైనా హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారని వింటున్నాము నైనా ప్రభా. ఆ బిడ్డలను నైనా నీ యొక్క కృపచేత బిడ్డలకు తిరిగి మంచి ఆరోగ్యాలు దయచేయండి. బిడ్డలకు స్వస్థతను దయచేయండి. సంఘంలో నైనా ఉన్న విశ్వాసులను బలపరచండి. ఎవరు కూడా వెనుకకు తిరిగి చూడకుండా నైనా ప్రభా నీ వైపు తిరిగి చూసుకొని ముందుకు సాగిపోవడానికి సాయం చేయండి నైనా ప్రభా. ఎవరైతే నైనా మరి ఆ సంఘాన్ని పాడు చేస్తున్నారో, వారి సంఘ సభ్యులను గాయపరిచి ఉన్నారో వారి హృదయాలు కూడా మార్చండి నైనా ప్రభా. తండ్రి నీ వాక్యం ద్వారా వారిని కూడా నైనా నీ వైపు నడిపించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. వారు తెలిసి తెలియక నైనా వారి కోపం వల్ల నైనా ప్రభా మరి అక్కడున్న బిడ్డలను గాయపరుస్తుండగా నైనా ప్రభా తండ్రి వారిలో ఉన్న కోపాన్ని తీసివేసి ప్రజలను ప్రేమించే విధంగా ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగే మంచి మనసులు వారికి కూడా దయచేయమని అడుగుతున్నారు తండ్రి ప్రభా. అక్కడున్న మరి సంఘంలో సభ్యులు గాయపడిన వారిని స్వస్థపరచండి, ధైర్యపరచండి, బలపరచండి. ప్రతి ఒక్కరు కూడా నైనా ప్రభా ప్రార్థన చేయడానికి మంచి హృదయాలు దయచేయండి. భారతదేశంలో ఉన్న సంఘాలని కాపాడండి నైనా ప్రభా. భారతదేశంలో ఉన్న విశ్వాసులను కాపాడండి. భారతదేశంలో పరిచయం చేసిన ప్రతి సేవకుని, సేవకురాలు బలపరిచి, ధైర్యపరిచి నైనా ముందుకు సాగిపోవడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాయినా ప్రభా. ఇలాంటి కాలంలో నైనా మా సంఘాలన్నీ కూడా నైనా నీ రెక్కల కింద భద్రతను దయచేయండి, కాపుదల దయచేయండి. ఎవరైతే సంఘాలను కూల్చివేయడానికి, సంఘంలోని సభ్యులను మరి నేను గాయపరచడానికి వారు సిద్ధపడుతున్నారు, అట్టి కట్టిన హృదయాలను మార్చండి. వారిలోని రాతి గుండెను తీసి వారికి మాంసము గుండెను దయచేయండి. నీవే రక్షకుడు అని, నీవు తప్ప వేరే దేవుడు లేడని వారు తెలుసుకొని నైనా ప్రభా తిరిగి నీ వైపుకు అట్టి బిడ్డలను కూడా నడిపించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇలాంటి దినాల్లో, ఉపవాస దినంలో ప్రభా మరి నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్న ప్రతి భక్తుని నైనా ఆ ప్రార్థన విన్నపంలో విని వారికి జవాబుని గ్రహించండి నైనా ప్రభా. ఉపవాసంలో నీకు సమీపంగా జీవిస్తూ నైనా నీ సన్నిధిలో జీవిస్తున్న బిడ్డలందరూ కూడా నీ కాపుదల, నీ రెక్కల కింద భద్రత దయచేయమని నేను భారతదేశంలో ప్రతి సంఘాన్ని కూడా మీరు కాపాడమని, నేను ఇంకా రెండంతల విస్తారమైన సేవ చేయడానికి ప్రతి ఒక్కరిని బలపరచండి నైనా, ధైర్యపరచండి నైనా, సంఘాలని కాపాడమని అడుగుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము ప్రత్యేకంగా జానువాడ అనే విలేజ్ మెథడిస్ట్ చర్చ్లో
మరి గాయపడిన వారికి, ఆ సంఘముకు, అలాగే నీ బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ నీ కృప ఆశీర్వాదాలు వారికి, వారి కుటుంబములకు ఎల్లప్పుడూ తోడై నీడై ఉండును గాక. దేవునికే ఈ సమయంలో జానువాడ సంఘ సభ్యులకు, అక్కడున్న వారికి దేవుని కృప సమాధానము మీకును మీ కుటుంబములకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమెన్.